అది 2004 డిసెంబర్ 26వ తారీఖున భారతీయులకే కాకుండా ప్రపంచ మానవాళికి ఒక పీడకల. అది సునామీ మనందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన దాంట్లో విషాదకరమైనటువంటి ఘట్టంలో భారతదేశంతో పాటుగా శ్రీలంక కావచ్చు, అలాగే ఇండోనేషియా కావచ్చు, ఇలాంటి ప్రాంతంలో 2,30,000 మంది జనాభాను మన ప్రపంచం కోల్పోయింది. అలాంటి పీడకలే సునామీ. అంటే అసలు ఏంటి? సునామీ అనే పదం వినబడుతుంది కాబట్టి. సునామీ అనేది జపాన్ వాళ్ళకి చాలా పరిచయమైన పదం. సునామీ అంటే జపాన్ భాషలో సు అంటే హార్బర్, నామి అంటే వేవ్స్. సునామీ అంటే భారీ ఎత్తున, హార్బర్ వేవ్స్ అంటే పెద్ద ఎత్తున అలలు లెగిసిపడ రాక్షసి అలలు అంటారు. అలాంటి తీర ప్రాంతంకి రావడాన్ని సునామీ అంటారు. అది వాళ్ళకి చాలా పరిచయమైన పదం. మనకు 2004లో సునామీ వచ్చేంత వరకు మనకు తెలియదు భారతీయులకి. మరి జూలై 30వ తారీఖు నుంచి నిన్నటి నుంచి రష్యాలో జరిగినటువంటి భూకంపం అనేటువంటిది 8.8 అనేటువంటి రెక్టర్ స్కేల్ పైన ఒక మ్యాగ్నిట్యూడ్గా నమోదైన తర్వాత నుంచి అందరం కూడా ఆలోచిస్తున్నాం. సునామీ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. మరి ఈరోజు చూస్తే రష్యాలో ఉండేటువంటి కంచట్కా అనేటువంటి ద్వీపకల్పం ఏమవుతుందో అది చాలా చురుకైనటువంటి అగ్నిపర్వతాలకి అలాగనే భూకంపాలకి చాలా కేంద్రకం. ఎందుకంటే అక్కడ మనం గమనిస్తే నేను జరిగినటువంటి భూకంపం ఏమవుతుందో ఎలా సంభవించిందంటే అక్కడ తిక్కుగా ఉండేటువంటి ఈ పసిఫిక్ ప్లేట్ ఏమవుతుందో తిన్నుగా ఉండేటువంటి ఇక్కడ ఈ ప్లేట్ కింద నార్త్ అమెరికా ప్లేట్ కింద జారుకుంది. దాన్ని మెగా థ్రస్ట్ ఫాల్ట్ అంటారు జియోగ్రఫికల్గా. మరి అలాంటి చోట ఎప్పుడు కూడా భూకంపాలు అనేవి ఎక్కువ రావడం అవకాశం ఉంది. నేను జరిగిన భారీ భూకంపము 8.8తో నమోదైంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ పసిఫిక్ తీరం ప్రాంతంలో ఉండేటువంటి అన్ని దేశాలకు 2-3 రోజులు అనేటువంటి చాలా పీడకలలాగా ఉంటాయి. ఎందుకంటే సునామీ నెమ్మదిగా అక్కడ రావడానికి వచ్చి అది ముంచి వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సునామీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచం అంతా కోరుకుంటుంది నా సాటి మానవాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలని. మనమందరం కూడా దానికోసమే కోరుకుంటాం. మరి